గతంలో అమ్మాయిలు ఇంటికే పరిమితమయ్యేవారు. తల్లిదండ్రులు కనీసం చదువుకు కూడా సరిగ్గా వారిని పంపించేవారు కాదు. 18 ఏళ్లు నిండకుండానే పెళ్లి చేసి అత్తారింటికి పంపించేయడం షరా మామూలుగా జరిగేది. అయితే కాలం మారింది. పురుషులకు దీటుగా స్త్రీలు అన్ని రంగాల్లోని రాణిస్తున్నారు. నిజాయితీగా చెప్పాలంటే పురుషుల కంటే మిన్నగా ముందుకు సాగుతున్నారు. చదువుతో పాటు ఉద్యోగాలు, వ్యాపారాలు ఇలా అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్నారు. అయితే వాహనాలు నడపడంలో ఇంకా వెనుకబడే ఉన్నారని చెప్పక తప్పదు. చాలా సందర్భాల్లో ప్రయాణానికి యువతులు పురుషులపైనే ఆధారపడాల్సి వస్తుంది. ఇలాంటి వారి కోసమే విశాఖలో ఓ డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటు చేశారు. కేవలం అమ్మాయిలకు మాత్రమే డ్రైవింగ్ నేర్పించే ఈ డ్రైవింగ్ స్కూల్ గురించి తెలుసుకుందాం. అమ్మాయిలకు మాత్రమే డ్రైవింగ్ నేర్పించాలనే సత్సంకల్పంతో విశాఖ మహానగరంలో కొందరు మహిళలు డ్రైవింగ్ స్కూల్ను ఏర్పాటు చేశారు. సుమారు 25 ఏళ్లుగా అక్కడ మహిళలకు డ్రైవింగ్ నేర్పిస్తూ వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నారు. తక్కువ ఖర్చుతో కేవలం 10 రోజుల్లోనే అమ్మాయిలు, మహిళలకు డ్రైవింగ్ శిక్షణ ఇచ్చి వారు ఇతరులపై ఆధారపడకుండా ఉండేలా చర్యలు చేపడుతున్నారు. సంధ్యారాణి అనే శిక్షకురాలు యువతులకు ప్రత్యేక రీతిలో డ్రైవింగ్ శిక్షణ అందిస్తున్నారు. నమస్తే, నా పేరే సుధారాణి. నేనైతే ఈ రోజుకి 6 డేస్ నేను ట్రైనింగ్కి వచ్చి, నాకైతే ఇక్కడ గైడెన్స్ బాగుంది, ట్రైనర్ బాగుంది, మొత్తం మేడమ్స్ అయితే నాకు చాలా కూల్గా, చాలా నీట్గా అయితే నేర్పిస్తున్నారు. నేనైతే నాకు ఇంట్లో నాకు 2 పిల్లలు, వాళ్ళకి కొంచెం స్కూల్స్కి వాటికి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు హస్బెండ్ ఉన్నారంటే తన టైంకి తను వెళ్ళిపోతారు. సో నేను ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇప్పుడు ఛార్జెస్ కూడా బాగా పెరిగిపోయాయి కదా. సో దానివల్ల ఏంటంటే మనకంటూ ఏదైనా ఉంటే స్కూటీ వచ్చు, ఓకే మనం కూడా ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎవరికి టైం కుదరచ్చు, కుదరకపోవచ్చు. సో అందుకని నేను అయితే నేర్చుకోవడానికి అయితే నేను వచ్చాను. సో ఇక్కడైతే చాలా బాగుంది. 1000 రూపీస్కి అయితే ఈ రోజుల్లో ఎవ్వరు నేర్పించరు. ఎక్కడ చూసినా సరే 1000 రూపీస్కి అయితే ఎవరు వితిన్ 10 to 15 డేస్లో అయితే మనకి డ్రైవింగ్ అనేది వచ్చేస్తుంది కంప్లీట్ గా. నేనైతే వచ్చి జస్ట్ 16 డేస్ అవుతుంది. నాకు బ్యాలెన్సింగ్ అనేది వచ్చేసింది. నాకు ఆన్ చేసి కూడా ఇస్తాననేసి మేడం గారే చెప్పారు. సో గైడెన్స్ చాలా బాగుంది. ఇక్కడ వాళ్ళందరూ చాలా బాగా నేర్పిస్తున్నారు. నాకే చాలా హ్యాపీగా. నా పేరు కవిత. నేను గంటడి దగ్గర నుంచి వస్తున్నాను. సంజయ్ గారికి ఫోన్ చేసి ఇలాగ స్కూటీ గురించి కాల్ చేసి అడిగాము. అక్కడ 1000 రూపీస్ అని చెప్పారు. మాకు సైకిల్ రాకపోయినా 1000 రూపీస్ అని చెప్పారు. మీకు 10 days లో మీకు వచ్చేస్తుందని హామీ ఇచ్చారు సంజయ్ మేడం గారు. అలా అని 10 days లో బేసిక్స్ అన్ని మొత్తం నేర్చుకున్నాము. 2 days ఉంది. సంజయ్ మేడం గారు 10 days లో కంప్లీట్ చేశారు. మాకు బేసిక్స్ అంతా బాగానే వచ్చాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత పర్వాలేదు, స్కూల్ పిల్లల గురించి మాక్సిమం నేర్చుకున్నాము. స్కూల్కి దేబెట్టడానికి బాజారు ఇలాంటి ఉపయోగం కోసం నేర్చుకున్నాం. నెక్స్ట్ ఎక్కడైనా జాయిన్ అవ్వాలి, డ్యూటీ గురించి అయినా సరే స్కూటీ నేర్చుకున్నాం. ట్రావెలింగ్ ఛార్జెస్, ఆటో ఛార్జెస్ అన్ని పెరిగిపోయాయి కాబట్టి మనం నేర్చుకోవడం వల్ల, స్కూటీ నేర్చుకోవడం వల్ల మనకు ఉపయోగాలు చాలా ఉన్నాయి. దీనివల్ల మనకి ఉపయోగపడుతుంది, మన పిల్లలకి, మన ఉన్న వాళ్ళు నేర్చుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. అక్కేపలం నరసింహనగర్లో ఖాళీగా ఉన్న రోడ్డులో యువతలకు డ్రైవింగ్ నేర్పిస్తున్నారు. సైక్లింగ్ వచ్చిన వారికి గ్యారంటీగా 10 రోజుల్లోనే డ్రైవింగ్ నేర్పిస్తామని, సైక్లింగ్ రాని వారికి మరో 5 రోజులు అదనంగా అంటే 15 రోజుల్లో డ్రైవింగ్ నేర్పించి వారు సొంతంగా వాహనాలు నడిపేలా శిక్షణ ఇస్తున్నామని నిర్వాహకులు సంధ్యారాణి తెలిపారు. ఉదయం 6 గంటల నుండి 1 గంట వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు శిక్షణ ఇస్తున్నట్లు ఆమె వెల్లడించారు. సేవా ప్రాతిపదిక ఈ డ్రైవింగ్ స్కూల్ నడుపుతున్నట్లు తెలియజేశారు. ఆసక్తి గలవారు తమను సంప్రదించాలని సంధ్యారాణి సూచించారు. యువతలను చైతన్యవంతం చేయడం తమ లక్ష్యమని ఆమె చెబుతున్నారు. నా పేరు సంధ్యారాణి అండి. నేను గత 25 years నుంచి 2-wheeler ట్రైనింగ్ ఇస్తున్నానండి. ఇక్కడ పోర్ట్ చేయడం బ్యాక్ సైడ్ అనమాట. ఇప్పటికి చాలా మంది నేర్చుకున్నారండి. 2-wheeler ఎందుకు ఎంచుకున్నానంటే, నేను లేడీస్ కి చాలా అవసరం అండి. అప్పుడే మేము ఆలోచించి, చాలా మంది పిల్లలు ఇదివరకు చదువుకునే వాళ్ళు, పేరెంట్స్ అలా తీసుకెళ్లిపోయేవాళ్ళు. ఇప్పుడు 2-wheeler అనేది లేడీస్ కి ఒక వెపన్ లాంటిదండి. సో ఇదేంటంటే మనం వాళ్ళు ఎక్కడ కావాలన్నా అక్కడికి వెళ్ళిపోవచ్చు, సేఫ్ గా ఉంటది, వాళ్ళ టైం వాళ్ళ చేతిలో ఉంటది. సో వాళ్ళు ఎప్పుడు వెళ్తే అప్పుడు వాళ్ళు వెళ్ళడానికి ఫ్రీగా ఉంటది. పిల్లల్ని స్కూల్ కి తేవాలన్నా, చిన్న పిల్లల్ని వాళ్ళకి అక్కడికి ఇక్కడికి తిప్పాలన్నా, క్లాసెస్ కి, ప్రైవేట్ క్లాసెస్ కి వాటికి తీసుకెళ్తూ ఉంటారు. సో పిల్లలతో పాటు వాళ్ళు కూడా వెళ్తూ ఉంటారు, వస్తుంటారు. వాళ్ళని స్కూల్స్ దింపడానికి దానికి కూడా వాళ్ళకి చాలా కన్వీనియంట్ గా ఉంటది. ట్రావెలింగ్ లో వాళ్ళతో, ఫ్యామిలీ మెంబర్స్ తో వెళ్తుంటే వాళ్ళకి కూడా హ్యాపీగా ఉంటది. సో అందుకని లేడీస్ అనేది ముందుకు రావాలి, బాగా నేర్చుకోవడానికి ఇంకా చాలా మంది ఉండిపోయారు, రావాలి, వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుంది అనేసి నా ఉద్దేశం.